హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం ఆస్ట్రేలియా ఓపెన్ 2023 గురించి తెలుసుకుందాం. ఇందులో కూడా కొన్ని ముఖ్యమైన గ్రాండ్ స్లామ్స్ అవి ఎక్కడ జరుగుతాయి, అలా ఏముంటుంది అనేది మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కింద కామెంట్ రూపంలో మీ సలహాలు సూచనలు తెలియజేయండి. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ముఖ్యమైన గ్రాండ్ స్లామ్స్ గురించి తెలుసుకుందాం. సో గ్రాండ్ స్లామ్స్ అనేవి మేజర్గా 4 గ్రాండ్ స్లామ్స్ జరుగుతాయి అన్నమాట. మొత్తం ఎన్ని గ్రాండ్ స్లామ్ జరుగుతాయి మేజర్గా అంటే టెన్నిస్లో వచ్చేసి 4. సో ఇవన్నీ కూడా మొత్తం టెన్నిస్ క్రీడకు సంబంధించినవి. టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ మొత్తం 4 ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్, తర్వాత యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్. సో ఇవన్నీ కూడా 4 జరుగుతాయి. ఏ ఓపెన్ ఎక్కడ జరుగుతుంది అనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ వచ్చేసి హార్డ్ కోర్ట్ మీద జరుగుతుంది. హార్డ్ కోర్ట్ అంటే మనకి కాంక్రీట్ కోర్ట్ మీద జరిగేది ఏదంటే ఆస్ట్రేలియా ఓపెన్. యుఎస్ ఓపెన్ కూడా మనకి హార్డ్ కోర్ట్ మీద జరుగుతుంది, కాంక్రీట్ కోర్ట్. సో యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ రెండు కూడా మనకి హార్డ్ కోర్ట్ మీద జరుగుతాయి. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి క్లే కోర్ట్ మీద జరుగుతుంది అనమాట. క్లే కోర్ట్ మట్టిది అనమాట. మట్టి కోర్ట్ మీద జరిగేది ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్. నెక్స్ట్ వింబుల్డన్ వచ్చేసి వింబుల్డన్ గ్రాస్ కోర్ట్ మీద జరుగుతుంది. గ్రీన్ గ్రాస్ ఉంటుంది కదా, అది గ్రాస్ కోర్ట్ మీద జరుగుతుంది. సో గ్రాస్ కోర్ట్ మీద జరిగే టెన్నిస్ టోర్నమెంట్ ఏది అని అడగవచ్చు. దానికి వచ్చేసి మనకి వింబుల్డన్ అని ఆప్షన్ జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ మొత్తం మేజర్గా టెన్నిస్లో గ్రాండ్ స్లామ్స్ అవి ఎక్కడ జరుగుతాయి, ఏమేమి ఉంటాయి, ఎక్కడ జరుగుతాయి అనేది పూర్తి వివరాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్గా ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ కంప్లీట్ అయింది 2023కి సంబంధించి. 2023 జరిగినటువంటి ఎన్నో ఎడిషన్ అంటే ఇది 111వ ఎడిషన్. ఎప్పటి వరకు జరిగిందంటే జనవరి 16 నుంచి 29. సో ఆస్ట్రేలియా ఓపెన్ అనేది ఎప్పుడైనా కూడా జనవరి సెకండ్ హాఫ్లో జరుగుతుంది. సో జనవరి 15 తర్వాత మనకి జరిగే అవకాశం ఉంది. ఈసారి 16 నుంచి 29 మధ్యలో 2 వారాలుగా జరిగింది అనమాట. తర్వాత ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఈ టోర్నమెంట్ అనేది పూర్తిగా జరగడం జరిగింది. విజేతకు వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్లో 29,75,000 ఆస్ట్రేలియన్ డాలర్ రూపాయలు ప్రైజ్ మనీ చేస్తారు. మన ఇండియన్ కరెన్సీలో ఇది 17 crores అనమాట. 17 crores వరకు ఉంటుంది. పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే నవోక్ జోకోవిచ్. సో జోకోవిచ్ అనే ఆయన మనకి పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగిందనమాట. చాలా 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 ఇంపార్టెంట్. మొత్తం మీద దీని మీద క్వశ్చన్ అడగాలనుకుంటే ఈ క్వశ్చన్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా కూడా. సో రన్నర్అప్లో నిలిచిన వారు ఎవరంటే స్టెఫానోస్ స్టిచిపాస్. సో ఒకసారి స్పెల్లింగ్ చెక్ చేసుకోండి. స్టెఫానోస్ స్టిచిపాస్ గ్రీస్ దేశానికి సంబంధించిన వ్యక్తి. జోకోవిచ్ అనే ఆయన సెర్బియా దేశానికి సంబంధించిన వ్యక్తి. సో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అనేది అడిగే క్వశ్చన్స్ దీని మీద క్వశ్చన్స్ ఇస్తే ఖచ్చితంగా ఈ వీటి అడుగుతారు ఎవరైనా కూడా. ఇంకా డెప్త్గా అడగాలంటే కొన్ని క్వశ్చన్స్ వేరే ఉంటాయి, అవి కూడా మనం అన్నీ కవర్ చేసుకున్నాము. ఆస్ట్రేలియా ఓపెన్ గురించి పూర్తి సమాచారం ఇందులో ఇవ్వడం జరుగుతుందన్నమాట. మొత్తంగా జోకోవిచ్ ఇప్పటి వరకు ఎన్ని టైటిల్స్ గెలుచుకున్నాడంటే అతని కెరియర్లో 22 టైటిల్స్ని గెలుచుకున్నాడు. అందులో ఆస్ట్రేలియా ఓపెన్కి సంబంధించిన టైటిల్స్ ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయన్నమాట. సో 10 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్, 22 టోటల్ టైటిల్స్ ఉన్నాయి. మహిళల సింగిల్స్ విజేత ఎవరు? అరైనా సబలంకా. సో బెలారస్కు చెందినటువంటి ఆమె అరైనా సబలంకా. రన్నరప్గా ఎలెనియా రైబోకినా కజకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ మెన్స్ డబుల్స్ విజేతలు ఎవరెవరంటే రింకీ హిజికటా, జోసన్ కుబ్లర్. సో జోసన్ కుబ్లర్, రింకీ హిజికటా వీళ్ళిద్దరు కూడా మనకి మెన్స్ డబుల్స్లో విజేతలు. వీళ్ళు ఏ దేశానికి చెందిన వారంటే ఆస్ట్రేలియా దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్స్ అన్నట్టు. నెక్స్ట్ ఉమెన్స్ డబుల్స్ విజేతలు ఎవరంటే బార్బోరా క్రెజికోవా, ఒటోరినా సనైకోవా. సో సనైకోవా, క్రెజికోవా అనే వీళ్ళిద్దరు కూడా కోవా అని ఉంటుంది వీళ్ళకి. ఇద్దరు కూడా చెక్ రిపబ్లిక్కి చెందినవారు. మనకి ఉమెన్స్ డబుల్స్లో వీళ్ళిద్దరు కూడా విజేతలు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ డబుల్స్ ఉంటుంది. మిక్స్డ్ డబుల్స్ అంటే లేడీస్ జెంట్స్ ఇద్దరు కలిసి ఆడడం జరుగుతుందన్నమాట. లూసియా స్టెఫానీ, రఫెల్ మాటోస్ వీళ్ళిద్దరు కూడా బ్రెజిల్ దేశానికి చెందినవారు. మిక్స్డ్ డబుల్స్లో వీళ్ళిద్దరు విజేతలు అన్నమాట. ఇది మొత్తం ఇదంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి ఆస్ట్రేలియా ఓపెన్ మరియు మేజర్ గ్రాండ్ స్లామ్స్ గురించి అవి ఎక్కడ ఏం జరుగుతాయి అనేది పూర్తి వివరాలు చూపించడం. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ మై ఛానల్.